కడప జిల్లా బి కోడూరు మండలంలోని అంకన్న గొడుగునూరు గ్రామంలో వైసీపీ నాయకుడు కత్తెరపల్లి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో భారీ జనంతో రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి సుధా, యువ నాయకుడు ఆదిత్యారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ అభివృద్ధి కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జగనన్న సీఎం అయ్యాక విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించాలన్నారు. బద్వేలు నియోజకవర్గంలో 1500 కోట్లతో ఫ్లైవుడ్ సెంచరీ కంపెనీని తీసుకుని వచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించామన్నారు. బి కోడూరు మండల పరిధిలో ఉన్నటువంటి సగిలేరు గేట్ల మరమ్మతుల పనులు పూర్తి చేసి రైతులకు నీరు అందించే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ కన్వీనర్ల సమన్వయకర్త రమణారెడ్డి, వైసీపీ నాయకులు యోగానందరెడ్డి, లక్ష్మీ నర్సారెడ్డి, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి అందరూ అన్నదమ్ములు, అక్క చెల్లెలందరూ కూడా ఈ 2 సార్లు జగనన్న పార్టీకి మరి అత్యధికమైన మెజారిటీ ఇవ్వాలని, మన బద్వేలు నియోజకవర్గాన్ని మన వైఎస్ఆర్ జిల్లాలో పులివెందుల తర్వాత ఒక మంచి అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా మన ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మనం ముందుకు పోవాలి అంటే ఖచ్చితంగా కూడా జగనన్నను ఆశీర్వదించి ఎమ్మెల్యే గారికి మంచి మెజార్టీ రాగలిగితే జగనన్నకు ఓటు వేసినట్లే అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు మే 13న జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ సపోర్ట్ చేయాలి. తప్పకుండా మీరందరూ 2 బటన్లు వేసి బద్వేలు నియోజకవర్గ శాసనసభ్యురాలుగా మన డాక్టర్ దాసరి సుధమ్మ గారిని గెలిపియాలని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే మన కడప పార్లమెంట్ ఓటింగ్ కు పోతున్నాము. గోవిందరెడ్డి సార్ ఆధ్వర్యంలో మనము 2019 నుంచి ఇప్పటి వరకు బద్వేలు కాన్స్టిట్యున్సీలో కనివిని ఎరుగని అభివృద్ధిని మనం చేస్తున్నాము. మీరందరూ ఆశీర్వాదించి తిరిగి మన వైఎస్ఆర్సీపీ పార్టీని ఎంపీకి ఒక ఓటు, ఎమ్మెల్యేకి ఒక ఓటు, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే తదనంతరం కూడా